లేదు, ఉప్పు లేదు, కారం లేదు. చెరువులో వేసిన చేప ఏం చెప్పింది? జై సోనియమ్మ, జై సోనియమ్మ అని చెప్పింది. ఈ మేస్త్రికి అర్థంలా, ఇదేంటి నేను తీసుకొచ్చి నేను వదిలేస్తే నువ్వు జై సోనియమ్మ, జై సోనియమ్మ అంటావు అని చేపని అడిగారు. అప్పుడు చేప చెప్పింది, సోనియమ్మ దయ వల్లనే నిత్యావసర వస్తువుల ధర విపరీతంగా పెరిగిపోయినాయి. నూనె లేదు, మసాలా లేదు, ఉప్పు లేదు, గ్యాస్ లేదు. ఆ వల్ల నేను ఈరోజు బతికాను, అందుకోసం జై సోనియమ్మ అని చెప్పుకుని చేప. ఏమక్క అలానే ఉంది కదా మన పరిస్థితి ఇప్పుడు. మన కేసీఆర్ గారు మన జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల ఆస్తులు ఏదైతే హైదరాబాద్లో ఉందో దానికి వాచ్మెన్ కేసీఆర్ గారు. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి చూపించండి. కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డిని తిడతాం, ఎప్పుడు తిన్నారా? లేదు. జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ గారిని ఎప్పుడు తిట్టారా? లేదు. ఎప్పుడు ఎవరిని తిడతారు? చంద్రబాబు నాయుడు గారిని తిడతారు. ఇప్పుడు పాపం మోడీ గారిని తిడుతున్నారు. అవునా కదా? ఎందుకది? ఇంత బలమైన పార్టీ వాళ్ళకి లేదు కనుక విమర్శించుకోవట్లేదు. రహస్య ఒప్పందం ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. మీరు నమ్మరు, మొన్న తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పింది. ఇది తట్టుకోలేక కేసీఆర్ గారు బాగా రాత్రి తాగేశారు, బాటిల్స్ ఖాళీ చేశారు. ఓకే, ఖాళీ చేశారు, బాగానే ఉంది. ఆ ఖాళీ చేసిన బియర్ బాటిల్స్ నా పైన విసిరేశారు. నాన్న ముఖ్యమంత్రి, తాత ముఖ్యమంత్రిగా చేశారు. నాకే భద్రత లేకపోతే రేపు మీ అందరికీ భద్రత ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతున్నాను ఈరోజు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది మనం గమనించాలి. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేక కేసులు పెట్టారు ఆయన పైన, అనేక సిబిఐ ఎంక్వైరీలు వేశారు. సుమారుగా 100 కేసులు పెట్టారు, ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. మీరు దొంగపై చూశారు, 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు చంచల్ కూడా జైలు కాదు, తీహార్ జైలు కాదు, యుఎస్ జైలుకి వెళ్ళిపోతున్నాడు టైటానియం కుంభకోణంలో. అధికారం లేకుండానే మన కారు గుర్తు వాళ్ళ అబ్బాయి జూబ్లీ హిల్స్ భూ కబ్జా చేశారు. మీరందరూ పేపర్లో చదివారు, అవునా కదా? 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్న కుటుంబం, తాతగారు ముఖ్యమంత్రి, నాన్నగారు ముఖ్యమంత్రి. ఎప్పుడైనా నా పైన కానీ, మా మేనమామల పైన కానీ, మా అత్తల పైన కానీ ఒక్క ఆరోపణ ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 63 ఏళ్ల వయసులో 2817 కిలోమీటర్లు పాదయాత్ర చేశారన్న. చాలా మంది అనుకున్నారు ఇది అవ్వదని, కానీ పట్టుదలతో వెళ్ళారు. అక్కడ మన మహిళలు పడే ఇబ్బంది చూసి, అక్క మీరు తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పారు. హైదరాబాద్లో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భద్రత తెలుగుదేశం పార్టీ ఒకటిదే. ఓపిక పట్టండి, 2 వారాల్లో తెలుగుదేశం పార్టీ అధికారం రాబోతుంది. 2 రూపాయలకి 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ మీ ఇంటికి అందించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మా అక్కల్ని అడగదలుచుకున్నా, అక్క చెప్పండి, మనకి భయంగా ఉంది కదా, అందుకోసమే చంద్రన్న ఒక సెల్ ఫోన్ ఇవ్వబోతున్నాడు ప్రతి ఆడబిడ్డకి. మీరు ఒక నంబర్ నొక్కితే 5 నిమిషాలు పోలీస్ మీ భద్రతకు వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మన అవ్వలు తాతలు ఉన్నారు, 1000 రూపాయలు చేసే బాధ్యత. చాలా ఆరోగ్య పథకాలు ఉన్నాయి. ఈ వాడు కాదు ఆ వాడు వెళ్ళమంటారు, ఈ జబ్బులు కవరేజ్ లేదంటారు, ఈ టెస్టులు లేదంటారు. అన్న ఎన్టీఆర్ గారి పేరుతో కార్డు పెట్టాం, ఎన్టీఆర్ ఆరోగ్య కార్డ్. ఆ కార్డు మీరు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళండి, గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళండి, మందు దుకాణంకి వెళ్ళండి, మీ ఆరోగ్యం చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది.
ఇక్కడ ఉన్న నిరుపేదలకి, యువకులకి అన్న ఎన్టీఆర్ క్యాంటీన్ రాబోతుంది. 5 రూపాయలకి మీకు భోజనం పెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకోబోతుంది. యువకులారా, గత 10 సంవత్సరాలు మన చెప్పులు అరిగిపోయినాయి. ఈ ఆఫీస్ నుంచి ఆ ఆఫీసు, ఈ రెజ్యూమే పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చాం. అవునా కాదా? అవునా కాదా? తెలుగుదేశం పార్టీ 9 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగం ఇప్పించింది. మా పైన ఇప్పుడున్న బాధ్యత ఇంటింటికి ఒక ఉద్యోగం. 5 సంవత్సరాలు ప్రతి ఇంటిలో ఒక ఉద్యోగం ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఒకవేళ చదువుకున్న తర్వాత ఉద్యోగం రాకుండా ముందర నిరుద్యోగ వృత్తి 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. చివరిగా ఇక్కడ మన ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. వాళ్ళకు ఒక విజ్ఞప్తి. 1997 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ బెజాబాతో ఎన్డీఏతో ఉండే. నేను ఒకటే అడగదలుచుకున్నా, మీకు ఎప్పుడైనా అన్యాయం జరిగిందా? వాక్ఫ్ బోర్డు కాపాడింది తెలుగుదేశం పార్టీ. మీకు హాజ్ టర్మినల్ కట్టింది తెలుగుదేశం పార్టీ. హాజ్కి వెళ్ళేదానికి ప్రత్యేక ఫ్లైట్ పెట్టింది తెలుగుదేశం పార్టీ. మన ముస్లిం సోదరులకి ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా పెట్టింది తెలుగుదేశం పార్టీ. నేను మీకు ఇది ఎందుకు చెప్పదలుచుకున్నానంటే, మాయ మాటలు చెప్పి అంధకారంలో పెట్టేదానికి చాలా పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఏదైతే రిజర్వేషన్లు పెట్టారో అది కోర్టులో చెల్లదని తెలిసి కూడా పెట్టారు. దయచేసి ఈ మాయ మాటలు మీరు నమ్మద్దండి. గతంలో చరిత్ర ఉంది. తెలుగుదేశం పార్టీ సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఎలా చేసామో చూపించింది తెలుగుదేశం పార్టీ. రెండో పార్టీ మీ ముందలుంది, అవినీతి పార్టీ. మూడో పార్టీ అసమర్థ పార్టీ. నేను మిమ్మల్ని ఒకటే అడగదలుచుకున్నా, మన యువకులు ఉన్నారు ఇక్కడ. అన్న, సినిమాకి వెళ్ళే ముందల మనం ఒక 4గురికి ఫోన్ చేస్తాం కదా, సినిమా బాగుందా బాగాలేదా అన్ని కనుక్కుంటాం కదా. ఓకే, మన మహిళలు ఉన్నారు. అక్క చెప్పండి, మన పిల్లలు స్కూల్ పంపించే ముందర కనుక్కుంటాం కదా, స్కూల్ బాగుందా బాగాలేదా, అవునా కదా? అదే మన ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే కనీసం 1000 ఫోన్లు చేయం, అబ్బాయి ఎలా ఉన్నాడు మంచోడు అవునా కాదని. ఇప్పుడు అవసరం వచ్చింది. మీ ఓటు హక్కు వినియోగించే ముందల మీ పైన ఒక బాధ్యత ఉంది. ఎలా మీరు అన్ని దగ్గర అన్ని కనుక్కొని ఓటేస్తారో అదే విధంగా మీరు 10 కాదు 100 మందికి ఫోన్ చేసి ఎందుకు తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత మీ పైన ఉంది. ఈరోజు మీకు చివరిగా చెప్పదలుచుకున్నా, చేతికి ఓటేసాం, గతంలో వేసాం. మనం ఇప్పుడు చేతికి ఓటేస్తే మనం చేతులు మనే నరుక్కున్నట్టు అవుతుంది. అదే కారు గుర్తుకేస్తే కేసీఆర్ అండ్ ఫ్యామిలీ దాంట్లో హాయిగా షికారుకి వెళ్తారు, మన కోసం ఏమీ పని చేయరు. అదే మీరు సైకిల్ గుర్తుకే ఓటేస్తే మీరు కాళ్ళ మీద నిలబడగలుగుతారు. బడుగు బలహీన వర్గాల్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. చివరగా 17కి 17 ఎంపీలు గెలిపించే బాధ్యత మన పైన ఉంది. మన మహిళలను అడుగుతున్నా, దీపం పథకం కింద అప్పుడే వచ్చినాయి గ్యాస్ సిలిండర్లు, అవునా కాదక్క? అప్పుడే వచ్చినాయి. దాని తర్వాత బొత్తిగా రాలా. ఎందుకు వచ్చినాయంటే అక్కడ వాజ్పేయి గారు ఉండే, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండే. ఇద్దరు మాట్లాడుకుని మా అక్కలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ స్టవ్లు, మన చెక్క స్టవ్లు వాడి, అందుకోసమే మనకు కంపల్సరీ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్నారు. ఇప్పుడు అదే కావాలి మనకు అనుకూలంగా ఉన్న పెజాపా గెలవాలి. దొంగ అబ్బాయికి ఎదురుగా హైదరాబాద్ లో పోరాడింది ఒక ప్రభాకర్ గారు. మన రాష్ట్రంలో ఒకే సమరసింహారెడ్డి, ఒక నరసింహ నాయుడు, ఒక సింహ. అది మన బాలేబాబు, అది మన బాలేబాబే. ఏకైక లెజెండ్ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఏకైక నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు మీ ముందర ఉంది ఇద్దరు సింహాలు.
బయట నుంచి ఇట్లుంటారు, లోపల మటుకు సింహాలు. నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు గెలుస్తారు, దాంట్లో సందేహం లేదు. భారీ మెజారిటీతో గెలిపించే బాధ్యత మీ అందరి పైన ఈ రోజు ఉంది తమ్ముళ్ళు. చివరగా మనకి 2 ఓట్లు ఉన్నాయి. ఎంపీ ఓటు అన్న క్షమించాలి, ఆలస్యమైంది వచ్చేగల. మన నాయకుడు రావాల్సింది లేట్ అయ్యి రాలేదు, కానీ ఆయన కోపం ఇట్లా చూపించకూడదు మన పైన. మన పార్లమెంటుకి ఏ గుర్తుకు ఓటేస్తాం? పార్లమెంట్ ఏ గుర్తుకు ఓటేస్తాం? అసెంబ్లీకి ఏ గుర్తుకు ఓటేస్తాం? అసెంబ్లీకి ఏ గుర్తుకు ఓటేస్తాం? చివరిగా యువకులారా, జాబులు రావాలంటే జై తెలుగుదేశం, జై బీజేపీ, జోహార్ ఎన్టీఆర్. ఇంత ఆలస్యమైన చెక్క చెదరకుండా మా అక్కలకి, మా చెల్లెలకి, యువకులకి, తమ్ములందరికీ నా నమస్కారం. పవన్ గారి గురించి నేనే మాట్లాడతాను చెప్పండి. చేసే బాధ్యత 3 పార్టీల పైన ఉంది. అభివృద్ధి చేయలేదో, ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చేయకపోతే ఇదే నడి వీధిలో నిలబెట్టి మమ్మల్ని అడిగే బాధ్యత మీ అందరి పైన ఉంది. కానీ మీ పైన ఉన్న బాధ్యత తెలుగుదేశం పార్టీ తెజాపా అభ్యర్థిని వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం అవసరం. ఇక్కడే తెలంగాణ ప్రజల సరైన నిర్ణయం అవసరం. ఇక్కడే ముందు చూపు ఉన్న చంద్రబాబు అవసరం, తెలుగుదేశం అవసరం. చంద్రబాబు అవసరం, తెలుగుదేశం అవసరం. ఇప్పుడే రాష్ట్రం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం అవసరం, తెలుగుదేశం అవసరం. అడిలలో జాగీర్దార్ల అధికారంలో నలిగిన తెలంగాణ జనానికి కండువాలు మార్చుకుని దండుకునే దొరల వల్ల అణగారిన ప్రజలకు పటేలు పట్వానీలను కానరాసే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం అవసరం. చంద్రబాబు అవసరం, మన చంద్రబాబు అవసరం. ఇప్పుడే రాష్ట్రం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రానికి తెలుగుదేశం అవసరం, తెలుగుదేశం అవసరం.